గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. ప్రతి గారు స్క్రీన్ షేర్ చేయండి. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? టెస్టింగ్ ప్రాజెక్ట్ కదా. టెస్టింగ్ ప్రాజెక్ట్ 1 minute. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, వెయిట్ చేయండి. టెస్టింగ్ ప్రాజెక్ట్. టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? టెస్టింగ్ అంటే ఎంట్రీ పోస్ట్ చేయడాన్ని టెస్టింగ్ అంటారు. టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఎంట్రీ పోస్ట్ చేస్తాం. వన్ మినిట్. టెస్టింగ్ ప్రాజెక్ట్ 1 minute. ఇక్కడ నెంబర్ ఏమైనా ఉందా? టెస్టింగ్ ప్రాజెక్ట్. టెస్టింగ్ ప్రాజెక్ట్ 1 minute. షీట్ కనిపించట్లేదు, వెయిట్ చేయండి. రైట్. ఓకే, ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. టెస్టింగ్ ప్రాజెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. టెస్టింగ్ అంటే ఎంట్రీ పోస్ట్ చేసి ఆ రిజల్ట్ డాక్యుమెంట్ని టెస్ట్ కేసెస్లో అప్లోడ్ చేస్తారు. దీన్నే టెస్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. సో చాట్ బాక్స్లో ఒక ఎంఎస్ వర్డ్ ఫార్మేట్ పోస్ట్ చేశాను, ఓపెన్ చేయండి. టెస్టింగ్ ప్రాజెక్ట్ ఈసీసీ అయినా S/4HANA అయినా బోత్ ఆర్ సేమ్ టు సేమ్. ఈసీసీ అయినా S/4HANA అయినా బోత్ ఆర్ సేమ్ టు సేమ్. టెస్టింగ్ అనేది రియలైజేషన్ ఫేజ్ లో జరుగుతుంది. రియలైజేషన్ ఫేజ్ మనకి ఇంప్లిమెంటేషన్ గురించి డిస్కస్ చేసాం. ఈసీసీ అయితే ఎస్ఆప్ మెథడాలజీ, S/4HANA అయితే యాక్టివేట్ మెథడాలజీ. ఈసీసీలో ఏమేమి ఉంటాయి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. సో ఇక్కడ రియలైజేషన్ ఫేజ్ ఏదైతే ఉందో
అక్కడ టెస్టింగ్ అనేది జరుగుతుంది. టెస్టింగ్ ప్రాజెక్ట్. సో రియలైజేషన్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే టెస్టింగ్ ప్రాజెక్ట్. రియలైజేషన్ ఫేస్ ఉంది కదా, దాన్ని టెస్టింగ్ అంటారు. టెస్టింగ్ ప్రాజెక్ట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది రియలైజేషన్ ఫేస్ ఇన్ ఎస్ఆప్ మెథడాలజీ, లేదంటే యాక్టివేట్ మెథడాలజీ. ఏదైనా సరే ఈసీసీలో అయినా S4 HANA అయినా రియలైజేషన్ ఫేస్ ఎక్కడైతే ఉందో అక్కడ మనకి టెస్టింగ్ అనేది జరుగుతుంది. టెస్టింగ్ ప్రాజెక్ట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది రియలైజేషన్ ఫేస్ ఇన్ యాక్టివేట్ ఆర్ ఎస్ఆప్ మెథడాలజీ. డౌన్కి వెళ్ళండి ఇమేజ్. సో ఎస్పిఆర్ఓ స్క్రీన్లో ఏం చేస్తాం మనం? కాన్ఫిగరేషన్స్ చేస్తాం. తెలుసు కదా మీకు, ఎస్పిఆర్ఓ స్క్రీన్లో కాన్ఫిగరేషన్స్ అనేది చేస్తాం. ఎస్పిఆర్ఓ స్క్రీన్లో కాన్ఫిగరేషన్స్ చేస్తాం. మరి ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్లో ఏం చేస్తాం మనం? ఎస్పిఆర్ఓ స్క్రీన్లో కాన్ఫిగరేషన్స్ చేస్తాం, మీ అందరికీ తెలుసు. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ ఎస్పిఆర్ఓ స్క్రీన్లో కాన్ఫిగరేషన్ చేస్తాం. మరి ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్లో ఏం చేస్తాము? మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం, ఇది ఒక టెస్టింగ్. డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం, ఇది కూడా టెస్టింగే. రిపోర్ట్ జనరేట్ చేస్తాం, ఇది కూడా టెస్టింగే. మాస్టర్ డేటా క్రియేషన్, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ అండ్ రిపోర్టింగ్. మాస్టర్ డేటా క్రియేషన్, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ అండ్ రిపోర్టింగ్. ఈ 3 కాలమ్స్, ఈ 3 యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో వీటిని ఏమంటారంటే టెస్టింగ్ అంటారు వీటిని. ఈ 3 యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో, మాస్టర్ డేటా క్రియేషన్, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, రిపోర్ట్ జనరేషన్, వీటిని ఏమంటారు? టెస్టింగ్ అంటారు. మాస్టర్ డేటా క్రియేషన్, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, రిపోర్టింగ్, వీటిని ఏమంటారు? టెస్టింగ్ అంటారు. టెస్టింగ్, మాస్టర్ డేటా క్రియేషన్, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, రిపోర్టింగ్, వీటిని టెస్టింగ్ అంటారు. డౌన్కి వెళ్ళండి. సో యాక్చువల్గా మనం చూడండి, ఇక్కడ మనకి సర్వర్స్ ఎన్ని ఉన్నాయి? 3 సర్వర్స్ ఉన్నాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్లో క్లయింట్ నెంబర్ 100లో కాన్ఫిగరేషన్స్ చేస్తాం. 100లో కాన్ఫిగరేషన్ చేస్తాం. కాన్ఫిగరేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. కాన్ఫిగరేషన్ చేసే వాళ్ళని ఏమంటారు? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. సో ఇక్కడ చేసినటువంటి ఈ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా డెవలప్మెంట్ నుండి క్లయింట్ నెంబర్ 100 నుండి 300కి మూవ్ చేస్తాం విత్ ఇన్ ద సర్వర్. సో 300లో ఏం జరుగుతుంది? టెస్టింగ్ జరుగుతుంది. 300లో టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. 100లో ఇంప్లిమెంటేషన్ చేస్తాము, క్లయింట్ నెంబర్ 100లో ఇంప్లిమెంటేషన్ చేస్తాము, 300లో టెస్టింగ్ చేస్తాం. 100లో ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. 300లో టెస్టింగ్ చేసే వాళ్ళని 300లో టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. తర్వాత మళ్ళీ డెవలప్మెంట్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్కి మూవ్ చేస్తాం. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో 400లో టెస్టింగ్ చేసే వాళ్ళని ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. 400లో టెస్టింగ్ చేసే వాళ్ళని ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. 500లో కూడా టెస్టింగ్ జరుగుతుంది. 500లో టెస్టింగ్ చేసే వాళ్ళు ఎవరు? ఎండ్ యూజర్స్, క్లయింట్ లెవెల్. తర్వాత ఫైనల్గా ప్రాజెక్ట్ అనేది గో లైవ్ అండ్ సపోర్ట్కి వెళ్ళిపోతుంది. ప్రాజెక్ట్ అనేది గో లైవ్ అండ్ సపోర్ట్కి వెళ్తుంది. గో లైవ్ అండ్ సపోర్ట్కి వెళ్తుంది ప్రాజెక్ట్ అనేది. తెలుసు కదా అది. సో 100లో కాన్ఫిగరేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. 300లో టెస్టింగ్ చేసే వాళ్ళని 300 టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. 400లో టెస్టింగ్ చేసే వాళ్ళని ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. 500లో టెస్టింగ్ చేసే వాళ్ళని యూఏటి, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్, లేదంటే క్లయింట్ లెవెల్ టెస్టింగ్ అంటారు. సో ఇవన్నీ అయిన తర్వాత ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ అవుతుంది. అది డౌన్కి వెళ్ళండి. వాట్ యు మీన్ బై టెస్టింగ్? వాట్ యు మీన్ బై టెస్టింగ్? వాట్ యు మీన్ బై టెస్టింగ్? టెస్టింగ్ అంటే ఏంటి?
వాట్ యూ మీన్ బై టెస్టింగ్? టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. మాస్టర్ డేటా క్రియేషన్, రిపోర్ట్స్ క్రియేషన్, అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, మాస్టర్ డేటా క్రియేషన్ అండ్ రిపోర్ట్ జనరేషన్. అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ అంటే జిఎల్, అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ అంటే జిఎల్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్. ఇదంతా కూడా అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ అంటారు. మాస్టర్ డేటా క్రియేషన్ అంటే జిఎల్ మాస్టర్ క్రియేషన్, వెండర్ మాస్టర్ క్రియేషన్, కస్టమర్ మాస్టర్ క్రియేషన్, టెస్టింగ్. రిపోర్ట్ జనరేషన్ అంటే మనం ఏ టీ కోడ్లో రిపోర్ట్ జనరేట్ చేస్తాము? SAP1 F.01 టీ కోడ్లో రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. వీటన్నిటిని కూడా టెస్టింగ్ అంటారు. టెస్టింగ్ అంటారు. వాట్ ఎవర్ యాక్టివిటీస్ యూ డిడ్ ఆన్ ది SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్, దిస్ ఇస్ కాల్డ్ టెస్టింగ్. దీని ఏమంటారు? టెస్టింగ్ అంటారు. టెస్టింగ్ ఎలా చేస్తారు? టెస్టింగ్ స్క్రిప్ట్ ఉంటుంది. టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ స్క్రిప్ట్ ఎవరు తయారు చేస్తారు? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్. ఎవరైతే క్లయింట్ నంబర్ 100లో ఇంప్లిమెంటేషన్ చేస్తారో వాళ్ళు టెస్టింగ్ స్క్రిప్ట్ అనేది తయారు చేసిస్తారు. టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి, డెబిట్ సైడ్ జిఎల్ ఏం తీసుకోవాలి, క్రెడిట్ సైడ్ జిఎల్ ఏం తీసుకోవాలి, బిజినెస్ ఏరియా ఏం తీసుకోవాలి, కాస్ట్ సెంటర్ ఏం తీసుకోవాలి, ప్రాఫిట్ సెంటర్ ఏం తీసుకోవాలి, సిగ్మెంట్ ఏం తీసుకోవాలి, ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్ లో ఒక టెస్టింగ్ స్క్రిప్ట్ ని తయారు చేస్తారు. టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం. టెస్టింగ్ అంటే ఎంట్రీ పోస్టింగ్ చేయటం, ఆల్ టైప్స్ ఆఫ్ ది అకౌంటింగ్ ఎంట్రీస్, ఆల్ టైప్స్ ఆఫ్ ది రిపోర్ట్ జనరేట్ చేయటం, ఆల్ టైప్స్ ఆఫ్ ది మాస్టర్ డేటాని క్రియేట్ చేయడాన్ని టెస్టింగ్ అంటారు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో టెస్టింగ్ ఎక్కడ జరుగుతుంది? ఎగ్జాంపుల్ SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో జరుగుతుంది. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ we will do the master data creation, document entry, posting and reporting. Master data creation, document entry, posting and reporting. These three activities depends on the testing. Those three types of activities called as testing. So వీటన్నిటిని కూడా టెస్టింగ్ అంటారు. వీటన్నిటిని కూడా ఏమంటారు? టెస్టింగ్ అంటారు. టెస్టింగ్. డౌన్కి వెళ్ళండి. టెస్టింగ్ అంటారు. టెస్టింగ్ ఎన్ని రకాలు ఉంటుంది? ఎన్ని రకాల టెస్టింగ్స్ ఉన్నాయి మా SAPలో? టెస్టింగ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, రోల్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్, పాజిటివ్ టెస్టింగ్, నెగిటివ్ టెస్టింగ్. ఇన్ని రకాల టెస్టింగ్స్ ఉన్నాయి. టెస్టింగ్స్ ఎన్ని రకాలు? యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, రోల్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్, పాజిటివ్ టెస్టింగ్, నెగిటివ్ టెస్టింగ్. టోటల్ గా 8 టైప్స్ ఆఫ్ ది టెస్టింగ్స్ అనేవి ఉన్నాయి. 8 టైప్స్ ఆఫ్ ది టెస్టింగ్స్ అనేవి ఉన్నాయి. డౌన్కి వెళ్ళండి. యూనిట్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? యూనిట్ టెస్టింగ్ అంటే కొంచెం డౌన్ చేయండి. యూనిట్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? వెయిట్ అలా ఉంచండి. సో ఇదంతా యూనిట్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇండివిజువల్ సబ్ మాడ్యూల్ టెస్టింగ్ ఆర్ ఇండివిజువల్ మాడ్యూల్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ విల్ డూ ఆన్ ది డెవలప్మెంట్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తారు. నథింగ్ బట్ మీట్లో నుండి ఎవరైనా ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇండివిజువల్ సబ్ మాడ్యూల్ టెస్టింగ్ ఆర్ ఇండివిజువల్ మాడ్యూల్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ వీ విల్ డూ ఆన్ ది డెవలప్మెంట్ సర్వర్. యూనిట్ అంటే మీనింగ్ ఏంటి? జిఎల్ అనేది ఒక యూనిట్, R2R అంటారు. జిఎల్ అనేది ఒక యూనిట్, జిఎల్ టీమ్ హ్యాండిల్ చేస్తారు. R2R, రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. ఇక్కడ ఏం చేస్తారు? జిఎల్ క్రియేషన్, FS00లో జిఎల్ క్రియేషన్ చేస్తారు. జిఎల్ పోస్టింగ్, FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. జిఎల్ రిపోర్ట్స్, FBL3L లో జిఎల్ రిపోర్ట్స్ జనరేట్ చేస్తారు. అలాగే జిఎల్ బ్యాలెన్సెస్, FS10L లో బ్యాలెన్సెస్ చెక్ చేస్తారు.
తర్వాత రిపోర్ట్ జనరేట్ చేస్తాం. F.01 SAP1 లో రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. సో ఇది ఒక యూనిట్. జిఎల్ అనేది ఒక యూనిట్. జిఎల్ పోస్టింగ్ అనేది ఒక యూనిట్. నెక్స్ట్ వన్ మోర్ యూనిట్ ఏంటి? యూనిట్ టెస్టింగ్ లో వన్ మోర్ ఏంటి? ఏపీ, అకౌంట్ పేయబుల్. P2P అంటారు ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. P2P అంటే ప్రొక్యూర్ టు పే. P అంటే పర్చేజ్ చేయడం, P అంటే పేమెంట్ చేయటం. P అంటే పర్చేజ్ చేయటం, P అంటే పేమెంట్ చేయటం. ఇక్కడ ఏమేమి జరుగుతుంది? వెండార్ క్రియేషన్ XK01 లేదంటే FK01. అదే S4HANA అయితే BPలో క్రియేట్ చేస్తాం. వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 F-43. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53 లేదంటే ఈ కీ కోడ్ ఏంటి ఎవరు చెప్తారు? F110. దేనికి సంబంధించింది? ఏంటి? ఏపీకి సంబంధించింది. అలాగే వెండార్ టైప్స్ ఆఫ్ ది రిపోర్ట్ జనరేట్ చేయటం FBL1N, FK10N. FK10N లో వెండార్ బ్యాలెన్సెస్ చెక్ చేస్తారు. FBL1N లో వెండార్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తారు. F.01 SAP1 లో వెండార్ రిలేటెడ్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తారు. ఇది ఒక యూనిట్. వన్ మోర్ యూనిట్ ఏంటి? ఏఆర్ అంటే అకౌంట్ రిసీవబుల్. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో R2R అంటారు. మూవ్ చేయకండి అట్లా. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమంటారు? దీన్ని R2R అంటారు. రికార్డ్ టు రిపోర్ట్. ఐఎమ్ సో సారీ. అకౌంట్ రిసీవబుల్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షన్ బిట్వీన్ కస్టమర్ అండ్ కంపెనీ. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో O2C అంటారు. ఆర్డర్ టు క్యాష్ అంటారు. సో ఇక్కడ కూడా ఏమి టెస్టింగ్ చేస్తాము? కస్టమర్ మాస్టర్ డేటా క్రియేషన్ XD01 లేదంటే FD01. BP బిజినెస్ పార్ట్నర్. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబుల్ స్క్రీన్. తర్వాత కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-28. తర్వాత FBL5N GL లైన్ ఐటమ్ కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. FD10N కస్టమర్ బ్యాలెన్సెస్. F.01 SAP1. ఇవన్నీ కూడా చేస్తాం. క్లియర్ కదా? అట్లా. సో ఇవన్నీ కూడా యూనిట్ అనమాట. జిఎల్ అనేది ఒక యూనిట్, అకౌంట్ పేయబుల్ అనేది ఒక యూనిట్, అకౌంట్ రిసీవబుల్ అనేది ఒక యూనిట్. ఇవన్నీ SAP FICOలో ఇవన్నీ సబ్ మాడ్యూల్స్. ఇవన్నీ ఏంటి? సబ్ మాడ్యూల్స్ అంటారు వీటిని. ఇవన్నీ ఏంటి? సబ్ మాడ్యూల్స్ అంటారు వీటిని. సబ్ మాడ్యూల్స్ అంటారు వీటిని. క్లియర్ కదా? అట్లా. ఇవన్నీ టెస్టింగ్స్ అనమాట. ఎంట్రీ పోస్ట్ చేయటం, రిపోర్ట్ జనరేట్ చేయటం, ఇక్కడ ఉన్న ప్రతి కీ కోడ్ కూడా టెస్టింగ్లో ఉపయోగిస్తారు. తర్వాత ఇంటిగ్రేషన్ టెస్టింగ్. డౌన్కి వెళ్ళండి. ఇంటిగ్రేషన్ టెస్టింగ్. సో ఇంటిగ్రేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ క్రాస్ మాడ్యూల్ టెస్టింగ్ ఆర్ క్రాస్ సిస్టమ్ టెస్టింగ్. అంటే FI టు MM ఇంటిగ్రేషన్ జరిగిందా లేదా? O2C ఆర్డర్ టు క్యాష్, FI టు SD ఇంటిగ్రేషన్ జరిగిందా లేదా? వీటిలో ఏమంటారంటే క్రాస్ మాడ్యూల్ టెస్టింగ్ అంటారు. ఇప్పుడు యాక్చువల్గా మనం వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం వితౌట్ పర్చేజ్ ఆర్డర్. PO అంటారు. PO MM నుంచి వస్తుంది. పర్చేజ్ ఆర్డర్తో పాటు కూడా వెండార్ ఇన్వాయిస్ని పోస్ట్ చేయొచ్చు. పర్చేజ్ ఆర్డర్తో పాటు పోస్ట్ చేస్తాం అంటే పర్చేజ్ ఆర్డర్ ఇన్వాల్వ్ అయిందంటే ఇంటిగ్రేషన్ జరిగినట్లు. O2C ఆర్డర్ టు క్యాష్. ఇక్కడ సేల్స్ ఆర్డర్ ఉంటుంది. సేల్స్ ఆర్డర్ని బేస్గా చేసుకుని ఎంట్రీ పోస్ట్ చేస్తాం. అంటే మీనింగ్ ఏంటి? SD సేల్స్ ఆర్డర్ని బేస్గా చేసుకుని ఎంట్రీ పోస్ట్ చేస్తాం. అంటే FI టు SD ఇంటిగ్రేషన్ జరిగినట్లు. ఇట్లా ఇంటిగ్రేషన్ జరిగిందా లేదా కూడా టెస్ట్ చేస్తాం. ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే పర్చేజ్ ఆర్డర్ యాడ్ అవ్వాలి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే సేల్స్ ఆర్డర్ యాడ్ అవ్వాలి. వీటిని బేస్గా చేసుకుని ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. FI టు MM ఇంటిగ్రేషన్ OBYC ట్రాన్సాక్షన్ కూడా జరుగుతుంది. ఇంపార్టెంట్ ఈ కోడ్, ఇంటర్వ్యూ క్వశ్చన్. FI టు MM ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెన్ OBYC ట్రాన్సాక్షన్ కోడ్. డౌన్కి వెళ్ళండి. ఓకేనా? FI టు SD ఇంటిగ్రేషన్ VKOA లో జరుగుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్ ఈ కోడ్.
FI టు MM ఇంటిగ్రేషన్ OBYCలో జరుగుతుంది. FI టు SD ఇంటిగ్రేషన్ VK 0Aలో జరుగుతుంది. గుర్తుపెట్టుకునేది కూడా. నెక్స్ట్ ఇది కొంచెం డౌట్ ఉంది, చెప్తాను. టీ కోడ్ కరెక్టా కాదో డౌట్ ఉంది, తర్వాత చెప్తాను. ఓకే, నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఇదేంటి రిగ్రెషన్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ జీ రిపోర్ట్స్. అంటే ఏంటి జీ రిపోర్ట్స్ అంటే కొన్ని గ్యాప్ అనాలిసిస్ లో క్లయింట్ ఏం చేస్తాడు, కొన్ని కస్టమైజ్డ్ రిపోర్ట్ జనరేట్ చేయమంటారు. స్టాండర్డ్ రిపోర్ట్స్ కాకుండా కొత్త రిపోర్ట్స్ ఏమైనా జనరేట్ చేయమంటారు. అవి ప్రాపర్ గా జనరేట్ అవుతున్నాయా లేదా చెక్ చేస్తారు. ఎబాపర్ చేస్తారు బ్యాక్ ఎండ్ లో ప్రోగ్రామ్, దాన్ని బేస్ గా చేసుకుని ప్రాపర్ గా అడిషనల్ కొత్త టైప్ రిపోర్ట్స్ ఏమైనా జనరేట్ అవుతున్నాయా చెక్ చేస్తారు. జీ ఫీల్డ్స్ అంటే జెడ్ ఫీల్డ్స్ అంటారు. అంటే ఏంటి, కొన్ని ఎక్స్ట్రా ఫీల్డ్స్ అనేవి ఉంటాయి, కొన్ని అవి ప్రాపర్ గా వర్క్ చేస్తున్నాయా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నారు, SAP ఓపెన్ చేయండి. జీ ఫీల్డ్స్ అంటే ఏంటి, SAP ఓపెన్ చేద్దాం. OB50కి వెళ్ళండి. FB50కి వెళ్ళండి సార్. F/N FB50. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి, డాక్యుమెంట్ డేట్ ఉంది, పోస్టింగ్ డేట్ ఉంది, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఉంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ కాలమ్స్. ఇక్కడ ఒక ఎక్స్ట్రా కాలం ఏదన్నా కావాలి, జీ ఫీల్డ్స్ అంటారు. జెడ్ ఫీల్డ్స్ లేకపోతే ఇంకోటి ఏదైనా ఎక్స్ట్రా కావాలి, కాలమ్స్ ఎబాపర్ యాడ్ చేస్తారు, జెడ్ ఫీల్డ్స్ అంటారు. అలాగే OBB8కి వెళ్ళండి. OBB8 ట్రాన్సాక్షన్ కోడ్ OBB8, ఫోటో ట్రాన్సాక్షన్ కోడ్ OBB8. ఇక్కడ పేమెంట్ టర్మ్ 0002 పైన డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏముంది, విత్ ఇన్ 14 days లో పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్, విత్ ఇన్ 30 days లో పే చేస్తే 2% క్యాష్ డిస్కౌంట్. అలాగే 45 days లో చేస్తే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఒక కాలం ఎక్స్ట్రా కావాలి, ఇంకొక 1 more కాలం కావాలి. ఇవన్నీ కూడా ఎబాపర్ యాడ్ చేస్తారు. అంటే ఈ ఫీల్డ్స్ అనేవి ప్రాపర్ గా వర్క్ చేస్తున్నాయా లేదా, జీ ఫీల్డ్స్ జెడ్ ఫీల్డ్స్ అంటారు. ఎక్స్ట్రా ఫీల్డ్స్ అనేవి ప్రాపర్ గా వర్క్ చేస్తున్నాయా లేదా చెక్ చేస్తారు. ఇది కూడా టెస్టింగ్ లో జరుగుతుంది. ఎక్స్ట్రా కాలమ్స్ కావాలి, లేదంటే వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నారు, అక్కడ కూడా మీకు ఎక్స్ట్రా కాలమ్స్ కావాలి, అవి పనిచేస్తున్నాయా లేదా. కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నారు, ఏమైనా ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమైనా యాడ్ చేయాలి, అవి పనిచేస్తున్నాయా లేదా చెక్ చేసుకుంటారు. వీటిలో ఏమంటారు, జీ ఫీల్డ్స్ లేదా జెడ్ ఫీల్డ్స్. ఓకేనా, అట్లా షీట్ ఓపెన్ చేయాలి. అవి కూడా టెస్టింగ్ లో ఒక పార్ట్ అనమాట. ఓకేనా, జీ ఫీల్డ్స్ అంటారు. ఇట్ మీన్స్ న్యూ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్స్. తర్వాత జీటీ కోడ్స్ అంటే మీనింగ్ ఏంటి, కస్టమైజ్డ్ టీ కోడ్స్. కొన్ని కస్టమైజ్డ్ టీ కోడ్స్ ఉంది. జీ ఫీల్డ్స్ అంటే ఏంటి, కస్టమైజ్డ్ టీ కోడ్స్. ఇప్పుడు మామూలుగా FB50 ఉపయోగిస్తున్నాం, అది కాదు వేరే టీ కోడ్, GL పోస్టింగ్కి FB50 కాదు, వేరే ఏదైనా కావాలి. సపరేట్గా కొన్ని టీ కోడ్స్ అనేవి జనరేట్ చేస్తారు, కొన్ని యాక్టివిటీస్ చేయడానికి. ఎండ్ యూజర్ లెవెల్ అవ్వచ్చు, కన్సల్టెంట్ లెవెల్ అవ్వచ్చు. ఓకే, సో అంటే కొత్తగా క్రియేట్ చేసిన టీ కోడ్స్ అనేవి కూడా పనిచేస్తున్నాయి లేదా, టీ కోడ్ వర్క్ అవుతుందా లేదా చెక్ చేయాలి కదా. వీటిని GT కోడ్స్ అంటారు. ఓకేనా, ఇది అనమాట. దిస్ టెస్టింగ్ విల్ డూ ఆన్ ది డెవలప్మెంట్ సిస్టమ్ అండ్ క్వాలిటీ సిస్టమ్. If we can do any additional development on the standard SAP, if we can do any additional development on standard SAP, that development it is called as it is working fine or not. స్టాండర్డ్ SAPకి మీరు ఏమైనా ఎక్స్ట్రాగా ఫ్యూచర్స్ కానీ, ఎక్స్ట్రా కాలమ్స్ కానీ, ఎక్స్ట్రా ఫీల్డ్స్ కానీ యాడ్ చేశారు, అవి ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకుంటారు. ఇంకా ఏం చెప్పచ్చు, జీ రిపోర్ట్స్ అంటే ఏంటి, జీ రిపోర్ట్స్ అంటే కొత్త రిపోర్ట్స్, న్యూ టైప్స్ ఆఫ్ ది రిపోర్ట్ జనరేట్ అవుతున్నాయా లేదా. జీ ఫీల్డ్స్ అంటే జస్ట్ నో చెక్ చేసాం, ఆ ఫీల్డ్స్ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా. డౌన్కి వెళ్ళండి. GT కోడ్స్ అంటే కస్టమైజ్డ్ టీ కోడ్స్, వర్కింగ్ ఆర్ నాట్.
customized T codes working or not. It cannot work properly. 1 minute. It cannot work properly. We need to inform to ABAP consultant. ఎందువల్లంటే అడిషనల్ ఫీచర్స్ అవ్వచ్చు, అడిషనల్ డెవలప్మెంట్స్ అవ్వచ్చు, అన్ని చేసేది ABAP. కాబట్టి ABAP ఇంటిమేట్ చేయాలి. అడిషనల్ ఫీల్డ్స్, G ఫీల్డ్స్, Z ఫీల్డ్స్, న్యూ టైప్స్ ఆఫ్ ది రిపోర్ట్స్, ఇవన్నీ కూడా ప్రాపర్గా వర్క్ అవ్వకపోతే ABAP ఇంటిమేట్ చేయాలి. డౌన్కి వెళ్ళండి. రోల్ టెస్టింగ్. రోల్ టెస్టింగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ టెస్టింగ్ ఫర్ స్పెసిఫిక్ యూజర్ ఫర్ స్పెసిఫిక్ టీ కోడ్. ఇప్పుడు యాక్చువల్గా మనం డెమో సర్వర్ను ఉపయోగిస్తున్నాం, క్లయింట్ నెంబర్ 800ను ఉపయోగిస్తున్నాం. మనకు ఆల్ టీ కోడ్స్కి యాక్సెస్ ఉంది. మరి మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళారనుకోండి, ఆల్ టీ కోడ్స్కి యాక్సెస్ ఉండదు. మీరు అకౌంట్ పేయబుల్లో పనిచేస్తుంటే అకౌంట్ పేయబుల్కి సంబంధించిన టీ కోడ్స్కి యాక్సెస్ ఉంటుంది. అకౌంట్ రిసీవబుల్లో పనిచేస్తుంటే అకౌంట్ రిసీవబుల్కి సంబంధించిన టీ కోడ్స్కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఏపీ ఎండ్ యూజర్స్కి ఓన్లీ ఏపీ టీ కోడ్స్ మాత్రమే వర్క్ చేయాలి. ఏపీ ఎండ్ యూజర్స్ ఓన్లీ ఏపీ టీ కోడ్స్ వాంట్ టు వర్క్. అకౌంట్ రిసీవబుల్ ఎండ్ యూజర్స్ ఓన్లీ అకౌంట్ రిసీవబుల్ టీ కోడ్స్ వాంట్ టు వర్క్. అంటే ఏ సబ్ మాడ్యూల్లో వర్క్ చేస్తుంటే వాటికి సంబంధించిన టీ కోడ్స్ మాత్రమే మీకు యాక్సెస్ ఇస్తారు. ఆల్ టీ కోడ్స్కి యాక్సెస్ ఉండకపోవచ్చు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆథరైజేషన్ టెస్టింగ్. డౌన్కి వెళ్ళండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ దీని రోల్ టెస్టింగ్ ఏమంటారు? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆథరైజేషన్ టెస్టింగ్. హియర్ మేజర్ వర్క్ ఈజ్ బేసిస్ కన్సల్టెంట్. ఈ ఆథరైజేషన్ ఇవ్వటం అంతా కూడా చేసేదంతా కూడా బేసిస్ కన్సల్టెంట్. మీకు ఆథరైజేషన్ ఎవరు ఇస్తారు? మీకు యాక్చువల్గా మీరు ఏదన్నా మీరు టోటల్ ఎస్ఏపీలో వర్క్ చేస్తారా? ప్రాజెక్ట్లోకి వెళ్తే మేబీ నాట్ రిక్వైర్డ్. మీరు ఏ మాడ్యూల్లో అయితే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అకౌంట్ పేయబుల్లో ఉంటే వాటికి సంబంధించిన టీ కోడ్సే మీకు యాక్సెస్ ఉంటుంది. అకౌంట్ రిసీవబుల్కి వెళ్తే వాటికి సంబంధించిన టీ కోడ్స్కి యాక్సెస్ ఉంటుంది. అలా మీరు దేనికైతే మీరు వర్క్ చేస్తున్నారో ఆ పర్టికులర్ మాడ్యూల్కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఇది రెస్పాన్సిబిలిటీ అంతా కూడా బేసిస్ కన్సల్టెంట్ చూసుకుంటారు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్. పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే ఏంటి? జనరల్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ will do on the ABAP consultant with help of basis consultant. పర్ఫార్మెన్స్ అంటే SAP సర్వర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ప్రాపర్గా పనిచేస్తుందా లేదా, స్లోగా ఉందా, ఫాస్ట్గా ఉందా, మరి డెడ్ స్లోగా ఉంటే ఏం చేయాలి, ప్రాబ్లం ఏంటి, ఇవన్నీ టెస్ట్ చేస్తారు. ABAPకి సంబంధించింది. పర్ఫార్మెన్స్ టెస్టింగ్ కమ్స్ అండర్ ABAP. He will take care of the performance testing with help of basis కన్సల్టెంట్. ABAP అనేవాళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. డౌన్కి వెళ్ళండి. యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. ప్రతి డౌన్కి వెళ్ళండి. యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటే దిస్ టెస్టింగ్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై ఆన్ గోల్డెన్ క్లయింట్. యాక్చువల్గా మన క్లయింట్ నంబర్ 500లో చేస్తారు. దీన్ని గోల్డెన్ క్లయింట్ అంటారు. కొంతమంది క్లయింట్ నంబర్ 100నే గోల్డెన్ క్లయింట్ అంటారు. ఎనీవే దిస్ టెస్టింగ్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై గోల్డెన్ క్లయింట్ ఆన్ క్వాలిటీ సిస్టమ్. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో జరుగుతుంది. వాట్ ఎవర్ కాన్ఫిగరేషన్స్ డన్ బై ది ఇంప్లిమెంటేషన్ టీమ్ వాళ్ళు ఏమైతే కంప్లీట్ చేస్తారో అవన్నీ కూడా క్లయింట్ లెవెల్లో కూడా టెస్టింగ్ జరుగుతుంది. క్లయింట్ కూడా టెస్ట్ చేసుకోవాలి. క్లయింట్ నంబర్ 500లో క్లయింట్ అనేవాడు కూడా టెస్ట్ చేసుకుంటాడు. దీన్ని UAT అంటారు. UAT అంటే మీనింగ్ ఏంటి? యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. వాట్ ఎవర్ కాన్ఫిగరేషన్స్ డన్ బై ఇంప్లిమెంటేషన్ టీమ్, క్లయింట్ అనేవాడు క్లయింట్ టెస్టింగ్ పార్ట్నర్స్ విల్ డూ ది యాక్టివిటీ, విల్ డూ ది UAT. క్లయింట్ టెస్టింగ్ పార్ట్నర్స్ విల్ డూ ది UAT. అంటే యాక్చువల్గా క్లయింట్ టెస్టింగ్ పార్ట్నర్స్ ఎప్పుడు వస్తారు? మీకు అర్థమవుతుంది, ఇప్పుడే చెప్తాను. మీ కంపెనీలో టాలీ ఉంది, మీకు అసలు SAP అంటే తెలియదు. మీరు ఎండ్ యూజర్గా మీరు క్లయింట్ లెవెల్లో వెళ్ళి మీరు టెస్టింగ్ చేయలేరు. 500లో మీరు టెస్టింగ్ చేయలేరు, UAT చేయలేరు, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ చేయలేరు. అప్పుడేమవుతుంది? ఇక్కడ కూడా క్లయింట్ లెవెల్లో టెస్టింగ్ పార్ట్నర్స్ అనేవాళ్ళు యాడ్ అవ్వచ్చు. ఇంప్లిమెంటేషన్ చేసింది ఒకళ్ళు, టెస్టింగ్ అనేది 3 లెవెల్స్లో జరుగుతుంది.
మీకు ఎవరు కావాలంటే వాళ్ళతో చేయించుకుంటారు. క్లయింట్ టెస్టింగ్ పార్ట్నర్స్, వీళ్ళ క్లయింట్ వైపు నుండి టెస్టింగ్ చేసే వాళ్ళని ఏమంటారు? క్లయింట్ లెవెల్ టెస్టింగ్ పార్ట్నర్స్. క్లయింట్ లెవెల్ టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది మామూలుగా? క్లయింట్ లెవెల్లో ఏం జరుగుతుంది? డౌన్కి వెళ్ళండి. క్లయింట్ లెవెల్లో ఏం జరుగుతుంది? క్లయింట్ లెవెల్లో డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ అన్ని పోస్ట్ చేస్తారు. జిఎల్ మాస్టర్, జిఎల్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఇవన్నీ చేస్తారు. అలాగే జిఎల్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ చేస్తారు. మాస్టర్ డేటా క్రియేషన్, జిఎల్ మాస్టర్ క్రియేషన్, వెండర్ మాస్టర్ క్రియేషన్, కస్టమర్ మాస్టర్ క్రియేషన్, అసెట్ మాస్టర్ క్రియేషన్ ఇవన్నీ చేస్తారు. ఓకేనా? అసెట్ అకౌంటింగ్ టెస్టింగ్ AS01 అంటే అసెట్ మాస్టర్ క్రియేట్ చేస్తారు. F-90లో 1 మినిట్ అండి. హలో, హలో చెప్పండి. సార్, నాకు ఈకో ట్రైనింగ్ గురించి కాల్ చేశానండి. చెప్పండి.
ఓకే, తర్వాత చూడండి. ఐఎమ్ సారీ, తర్వాత చూడండి. అసెట్ ఎండ్ యూజర్ టెస్టింగ్. అసెట్ ఎండ్ యూజర్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ కి సంబంధించిన ఎంట్రీస్ పోస్ట్ చేయటం, అసెట్ రిలేటెడ్ రిపోర్ట్ జనరేట్ చేయటం, ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. ఆ రిపోర్ట్ జనరేషన్, ఆల్ టైప్స్ ఆఫ్ ది రిపోర్ట్స్, ఎండ్ యూజర్ యాక్టివిటీస్. ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అంటే ఎండ్ యూజర్ చేసే ప్రతి యాక్టివిటీ కూడా ఎండ్ యూజర్ యాక్టివిటీ కిందకే వస్తుంది. ఓకేనా? సో ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది అట్లా. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇంటర్వ్యూ క్వశ్చన్. బిఫోర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది SAP, బిఫోర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ SAP, end user used by legacy system. End user used by legacy system. యాక్చువల్గా బిఫోర్ అంటే మీ కంపెనీలో SAP లేదు, మీరు లెగసీలో ఉన్నారు. అంటే ఏంటి? టాలీ కానీ, పీపుల్సాఫ్ట్ కానీ, JD Adverse కానీ, మైక్రోసాఫ్ట్ డైనమిక్ కానీ ఏదన్నా ఉపయోగిస్తున్నారు. ఇవి ఉన్నాయి. ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ఆన్ ది SAP సిస్టమ్, హౌ ఎండ్ యూజర్ దే విల్ టెస్ట్. మరి మీ కంపెనీలో కొత్తగా SAPని ఇంప్లిమెంటేషన్ చేశారు, టెస్టింగ్ అనేది ఎలా జరుగుతుంది అని అడుగుతారు ఇంటర్వ్యూలో. ఓకేనా? మీ కంపెనీలో అసలు SAP లేదు, మీ కంపెనీలో SAP అనేది లేదు. మరి SAP ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత టెస్టింగ్ అనేది ఎలా చేస్తారు అని అడుగుతారు. అప్పుడు ఏం చెప్తారు? ఓకే, డౌన్కి వెళ్ళండి. ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ది SAP సిస్టమ్, హౌ ఎండ్ యూజర్ దే విల్ టెస్ట్. ఇక్కడ ఒక పాయింట్ చూడండి. సో ఎగ్జాంపుల్, AMR ఇన్ఫోటెక్లో, AMR గ్రూప్ ఆఫ్ కంపెనీలో SAP ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళు ఎక్కడ చేస్తారు? క్లయింట్ నంబర్ 100లో చేస్తారు. వీళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. విప్రోలో ఇంప్లిమెంటేషన్ చేస్తారు, ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఏమంటారు? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. యాక్సెంచర్లో టెస్టింగ్ చేసే వాళ్ళని ఏమంటారు? టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. క్లయింట్ నెంబర్ 100లో ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. ఎగ్జాంపుల్, విప్రో టీమ్ అనేది ఇంప్లిమెంటేషన్ టీమ్. ఇప్పుడు యాక్సెంచర్ వాళ్ళు టెస్టింగ్ చేసే వాళ్ళని ఏమంటారు? ఇప్పుడు యాక్సెంచర్ వాళ్ళు టెస్టింగ్ చేస్తున్నారు, విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు. యాక్సెంచర్ వాళ్ళు క్లయింట్ నెంబర్ 300లో టెస్టింగ్ చేస్తారు, యాక్సెంచర్ వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. 100లో ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు, 300లో టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. ఎగ్జాంపుల్, 100 విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్, 300లో టెస్టింగ్ చేస్తున్నారు, వీళ్ళని ఏమంటారు? 300లో టెస్టింగ్ చేస్తున్నారు, టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తే యాక్సెంచర్ వాళ్ళు టెస్టింగ్ చేస్తారు, ఒకళ్ళే టెస్టింగ్ చేయరు. ఒక SAP ప్రాజెక్ట్లో మినిమం 3 టైప్స్ ఆఫ్ ది కన్సల్టింగ్ కంపెనీస్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. డౌన్కి వెళ్ళండి. విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్, యాక్సెంచర్ అనే వాళ్ళు టెస్టింగ్ పార్ట్నర్స్. డౌన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, విప్రో వాళ్ళేమో ఇంప్లిమెంటేషన్ చేశారు, 100 క్లయింట్ నెంబర్ 100లో ఇంప్లిమెంటేషన్ చేశారు. ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ ఎవరు? విప్రో వాళ్ళు. యాక్సెంచర్ వాళ్ళు ఏం చేశారు? టెస్టింగ్ చేశారు. క్లయింట్ నెంబర్ 300లో టెస్టింగ్ చేసే వాళ్ళని ఏమంటారు? క్లయింట్ నెంబర్ 300లో టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. సో వీళ్ళు చేసిన ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా ఉందా లేదా మళ్ళీ వేరే వాళ్ళు టెస్టింగ్ చేస్తారు, ఆడిటింగ్ పార్ట్నర్స్. మళ్ళీ వీళ్ళ టెస్టింగ్ కరెక్ట్గా ఉందా లేదా కూడా చేస్తారు. అంటే విప్రో వాళ్ళు చేసిన ఇంప్లిమెంటేషన్ అనేది, అలాగే యాక్సెంచర్ వాళ్ళు చేసిన టెస్టింగ్ అనేది కరెక్ట్గా ఉందో లేదో మళ్ళీ టెస్ట్ చేస్తారు, వేరే వాళ్ళు టెస్ట్ చేస్తారు. థర్డ్ పార్టీని ఏమంటారు? ఆడిటింగ్ పార్ట్నర్స్. ఒక టీం ఇంప్లిమెంటేషన్ చేస్తే 1 more టీం టెస్టింగ్ చేస్తుంది, అంటే టెస్టింగ్ పార్ట్నర్స్ చేసింది కరెక్ట్గా ఉందా లేదా మళ్ళీ ఎవరు ఫైనలైజ్ చేస్తారు? ఆడిటింగ్ పార్ట్నర్స్ అనేవాళ్ళు ఫైనలైజ్ చేస్తారు. ఇట్లా ఒక SAP కంపెనీలో 3 టైప్స్ ఆఫ్ ది కన్సల్టింగ్ అనేవాళ్ళు, 3 టైప్స్ ఆఫ్ ది కన్సల్టింగ్ కంపెనీ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు.
ఓకే, డౌన్కి వెళ్ళండి. ఓకే, విప్రో ఇస్ ద ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్, యాక్సెంచర్ ఇస్ ద టెస్టింగ్ పార్ట్నర్స్, డెలాయిట్ ఇస్ ద ఆడిటింగ్ పార్ట్నర్స్. ఇట్లా ఉంటుంది. ఒక కంపెనీని 3 లెవెల్స్లో టెస్టింగ్ చేస్తారు. మీ కంపెనీలో ఎస్ఏపి లేదు, లెగసీలో ఉన్నారు, మరి టెస్టింగ్ ఎవరు చేశారు అంటే ఈ పాయింట్ చెప్పాలి. విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు, క్లయింట్ నెంబర్ 100లో, వేరే వాళ్ళు 300లో టెస్టింగ్ చేశారు, మళ్ళీ 400లో టెస్టింగ్ చేశారు. మీ కంపెనీలో మీకు ఎస్ఐపి ఏంటంటే తెలియదు. అటువంటప్పుడు వేరే టీమ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఓకేనా, మీరు ఇంప్లిమెంటేషన్ చేశారని చెప్తారు, మరి టెస్టింగ్ ఎలా చేశారు, వేరే టెస్టింగ్ ఎలా జరిగింది మీ కంపెనీలో, మీరు ఇంప్లిమెంటేషన్ చేశారు ఎస్ఐపిలో, మరి మీ క్లయింట్కి తెలియదు ఎస్ఐపి అంటే ఏంటో తెలియదు. టెస్టింగ్ ఎవరు చేస్తారు, ఆడిటింగ్ పార్ట్నర్స్ లేదంటే టెస్టింగ్ పార్ట్నర్స్ అనేవాళ్ళు చేశారని చెప్పాలి. అర్థమైందా, ఈ పాయింట్ అర్థమైందా లేదా? అది తర్వాత చూడండి. పాజిటివ్ టెస్టింగ్. పాజిటివ్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి, వాట్ ఈస్ మీన్ బై పాజిటివ్ టెస్టింగ్? పాజిటివ్ టెస్టింగ్ మీన్స్ we will give the correct inputs at the time of accounting entry posting. Positive testing means we will give the correct inputs at the time of accounting entry posting. And I'm sorry, positive testing అంటే మీనింగ్ ఏంటి, మనం ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వాలి. పాజిటివ్ టెస్టింగ్ మీన్స్ we will give the correct inputs at the time of accounting entry posting. ప్రాపర్ ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి. ది డాక్యుమెంట్ వాంట్ టు పోస్ట్ వితౌట్ ఎర్రర్స్. కరెక్ట్ ఇన్పుట్స్ ఇవ్వాలి. డాక్యుమెంట్ అనేది వితౌట్ ఎర్రర్స్ తో పోస్ట్ అవ్వాలి. ద డాక్యుమెంట్ వాంట్ టు పోస్ట్ వితౌట్ ఎర్రర్స్. దీన్ని పాజిటివ్ టెస్టింగ్ అంటారు. పాజిటివ్ టెస్టింగ్ అంటే ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ we need to post the proper inputs. We need to enter the proper inputs. Document want to post without errors. కరెక్ట్ ఇన్పుట్స్ ఇస్తే కరెక్ట్ గా ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వాలి. దీన్ని పాజిటివ్ టెస్టింగ్ అంటారు. మీరు జిఎల్ పోస్ట్ చేసిన పాజిటివ్ టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ సేమ్ థింగ్. మాస్టర్ డేటా క్రియేట్ చేస్తున్నా, అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నా, రిపోర్ట్ జనరేట్ చేసినా సరే ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వాలి, ప్రాపర్ గా ఎంట్రీ పోస్ట్ అవ్వాలి, ప్రాపర్ గా మాస్టర్ డేటా క్రియేట్ అవ్వాలి, ప్రాపర్ గా రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవ్వాలి. దీన్ని పాజిటివ్ టెస్టింగ్ అంటారు. పాజిటివ్ టెస్టింగ్ అంటే కరెక్ట్ ఇన్పుట్స్ అనేవి ఇవ్వటం. పాజిటివ్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి, కరెక్ట్ ఇన్పుట్స్ అనేవి ఎంటర్ చేయటం. కరెక్ట్ ఇన్పుట్స్ అనేవి ఎంటర్ చేయటం, దీన్ని ఏమంటారు, పాజిటివ్ టెస్టింగ్ అంటారు. పాజిటివ్ టెస్టింగ్. మరి నెగిటివ్ టెస్టింగ్ అంటే డౌన్కి వెళ్ళండి. వాట్ యూ మీన్ బై నెగిటివ్ టెస్టింగ్? ఇక్కడ ఏం లేదా, పైన నెగిటివ్ టెస్టింగ్ పైన ఉంది. నెగిటివ్ టెస్టింగ్ అంటే నోట్ చేసుకోండి. నెగిటివ్ టెస్టింగ్. పాజిటివ్ టెస్టింగ్ అంటే కరెక్ట్ ఇన్పుట్స్ ఇవ్వాలి. మరి నెగిటివ్ టెస్టింగ్ అంటే లేదు కదా, నోట్ చేసుకోండి. బై ఇంటెన్షనల్లీ టైప్ చేయండి. బై ఇంటెన్షనల్లీ if you can enter wrong inputs, at the time of accounting entry posting, if you can enter wrong inputs at the time of accounting entry posting, the document want to reflect the error message. సో మీరు రాంగ్ ఇన్పుట్స్ ఇచ్చారు. బై ఇంటెన్షనల్లీ మీరు రాంగ్ ఇన్పుట్స్ అనేవి ఇచ్చారు.
రాంగ్ ఇన్పుట్స్ అనేవి ఇచ్చారు. రాంగ్ ఇన్పుట్స్ ఇచ్చారు. ఏమవుతుంది? ఎర్రర్ మెసేజ్ అనేది కనిపించాలి. ఎర్రర్ మెసేజ్ అనేది కనిపించాలి. కనిపించకపోతే ఏమవుతుంది? ఎర్రర్ మెసేజ్ కనిపించాలి. ఎర్రర్ మెసేజ్ కనిపించకపోతే ఏమవుతుంది? ఎస్ఏపి సర్వర్ అనేది ప్రాపర్గా వర్క్ చేయట్లేదని అర్థం. కరెక్ట్ ఇన్పుట్స్ ఇస్తే ఎంట్రీ పోస్ట్ అవ్వాలి. పాజిటివ్ టెస్టింగ్ అంటారు. నెగిటివ్ టెస్టింగ్ అంటే రాంగ్ ఇన్పుట్స్ ఇస్తే ఎంట్రీ పోస్ట్ అవ్వకూడదు. రాంగ్ ఇన్పుట్స్ ఇచ్చినా కూడా ఎంట్రీ పోస్ట్ అవుతుంటే సర్వర్లో ఏదో ప్రాబ్లం ఉంది అని అర్థం. దీన్ని నెగిటివ్ టెస్టింగ్ అంటారు. By intentionally, if you can enter the wrong inputs at the time of accounting entry posting, error message want to reflect. ఎర్రర్ మెసేజ్ అని కనిపించాలి. మీరు తప్పు ఇన్పుట్స్ ఇచ్చినా కూడా ఎంట్రీ పోస్ట్ అయిందంటే ఇంక ఉపయోగం ఏముంది? ఎస్ఏపి సర్వర్ అనేది పనికిరాదని అర్థం. ఓకేనా? డౌన్కి వెళ్ళండి. సో టెస్టింగ్ స్క్రిప్ట్, వాట్ ఈస్ మీన్ బై టెస్టింగ్ స్క్రిప్ట్? టెస్టింగ్ స్క్రిప్ట్ అనేది ఎవరు తయారు చేస్తారు? టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే మీనింగ్ ఏంటి? విప్రో టీమ్ ఎవరైతే క్లయింట్ నంబర్ 100లో ఎవరైతే కాన్ఫిగరేషన్ చేస్తారో వాళ్ళు టెస్టింగ్ స్క్రిప్ట్ ని తయారు చేస్తారు. విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్. విప్రో వాళ్ళు తయారు చేసినటువంటి టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని టెస్టింగ్ పార్ట్నర్స్ యాక్సెంచర్ వాళ్ళు టెస్టింగ్ చేస్తారు. డెలైట్ వాళ్ళు ఆడిటింగ్ పార్ట్నర్స్, వీళ్ళు కూడా టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని టెస్టింగ్ అనేది జరుగుతుంది. టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? పోస్టింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేయటం. టెస్టింగ్ స్క్రిప్ట్ లో ఏమేమి ఉంటాయి? విచ్ జిఎల్ యు వాంట్ టు ఎంటర్, జిఎల్ అకౌంట్ నంబర్ అండ్ బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్. ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ ఆర్ ది ఇన్పుట్స్ యు వాంట్ టు ఎంటర్, మీరు ఏమేమి ఎంటర్ చేయాలి, ఏ టీ కోడ్స్ పోస్ట్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. డౌన్కి వెళ్ళండి. What do you mean by testing script? Testing script is nothing but procedure document for specific T code. అంటే టీ కోడ్, ఏ టీ కోడ్ని ఎలా టెస్ట్ చేయాలి. ఓకే, ఇంప్లిమెంటేషన్ టీమ్ మెయింటైన్ ది టీ కోడ్. ఇంప్లిమెంటేషన్ టీమ్ అనే వాళ్ళు టీ కోడ్స్ని మెయింటైన్ చేస్తారు. వాట్ టీ కోడ్ వాంట్ టు టెస్ట్, వాట్ ఇన్పుట్ వాంట్ టు ఎంటర్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. సో ఇదంతా కూడా టెస్టింగ్ స్క్రిప్ట్ లో మెన్షన్ చేస్తుంటారు. ఓకేనా? వాట్ వీ వాంట్ టు టెస్ట్, ఎలా టెస్ట్ చేస్తాం, వాట్ ఇన్పుట్స్ వాంట్ టు ఎంటర్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. ఓకేనా? వాట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వాలి, ఇవన్నీ ఉంటుంది టెస్టింగ్ స్క్రిప్ట్లో. టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే ఇది. చదవండి. కొంచెం హెడేక్గా ఉంది, నాకు సరిగ్గా చెప్పలేకపోతున్నాను. మీకు అర్థమవుతుంది కదా అంత క్లియర్గా? అర్థమవుతుందా? డౌన్ చదవండి. టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే ఇన్పుట్స్ ఏమేమి ఇస్తారనేది. టెస్టింగ్ స్క్రిప్ట్ డెవలప్ చేసేది ఎవరు? టెస్టింగ్ పార్ట్నర్స్, సారీ ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్. టెస్టింగ్ స్క్రిప్ట్ ని డెవలప్ చేసేది ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్. సో ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ డెవలప్ చేసిన టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని టెస్టింగ్ పార్ట్నర్స్ అనే వాళ్ళు టెస్టింగ్ చేస్తారు. టెస్ట్ కేస్ అంటే మీనింగ్ ఏంటి? టెస్ట్ కేసెస్ ఈజ్ నథింగ్ బట్ రిజల్ట్ డాక్యుమెంట్. ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్ బేస్డ్ ఆన్ ది యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. టెస్ట్ కేసెస్ అంటే మీనింగ్ ఏంటి? టెస్ట్ కేసెస్ అంటే టెస్ట్ కేసెస్ కొన్ని ఉంటాయి, వాటిలో రిజల్ట్ డాక్యుమెంట్ ని అప్లోడ్ చేస్తాం. టెస్ట్ కేస్ ఈజ్ నథింగ్ బట్ రిజల్ట్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. యాక్చువల్లీ మీరు ఎంట్రీ పోస్ట్ చేశారు, డాక్యుమెంట్ ప్రాపర్ గా పోస్ట్ అయిందా లేదా ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటారు. ఆ స్క్రీన్ షాట్ తీసుకుని టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. వెండర్ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తున్నారు, వెండర్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నారు. ప్రాపర్ గా క్రియేట్ అయిందా లేదా, అవ్వకపోతే ఏ ఎర్రర్ ఫామ్ అయిందో స్క్రీన్ షాట్ తీసుకుని టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి, ఎర్రర్ ఏమైనా ఫామ్ అయింది, దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటారు. ఆ స్క్రీన్ షాట్ ఏమంటారు? రిజల్ట్ డాక్యుమెంట్ అంటారు. వీటిని తీసేసి టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. ఓకేనా? టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. స్క్రీన్ షాట్ తీసుకుంటారు, ఎంట్రీ పోస్ట్ చేస్తారు, స్క్రీన్ షాట్ తీస్తారు, దాన్ని రిజల్ట్ డాక్యుమెంట్ అంటారు. ఈ రిజల్ట్ డాక్యుమెంట్ ని టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. ఎర్రర్ ఫామ్ అయితే ఏం చేస్తారు? ఎండ్ యూజర్కి ఎర్రర్ ఫామ్ అయింది,
టికెట్ రేట్ చేస్తారు. ఏ టికెటింగ్ టూల్ వాడతారు? సర్వీస్ నౌ సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ వాడతారు. టికెటింగ్ టూల్ మనం ఏంటి? సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ వాడతారు. మరి రిజల్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయడానికి ఏం టెస్ట్ కేసెస్ వాడతారు? ఇవి. విచ్ టికెటింగ్ టూల్ యు ఆర్ యూజింగ్? ఎర్రర్స్ రిజల్యూషన్ చేయడానికి మనము సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ని ఉపయోగిస్తాం. మరి టెస్టింగ్ టూల్స్ ఏమి ఉపయోగించారు? ఏఎల్ఎం, హెచ్పిఏఎల్ఎం, హెచ్పిక్యూసిఏఎల్ఎం. ఇట్ ఈస్ కాల్డ్ టెస్టింగ్ టూల్స్. హియర్ వీ నీడ్ టు అప్లోడ్ ది రిజల్ట్ డాక్యుమెంట్ స్క్రీన్ షాట్. రిజల్ట్ డాక్యుమెంట్ స్క్రీన్ షాట్ ని అప్లోడ్ చేస్తాం. హెచ్పిఏఎల్ఎం అంటే యావరేజ్ ప్యాకర్స్ అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. రెండు ఒకటే. హెచ్పిఏఎల్ఎం, హెచ్పిక్యూసిఏఎల్ఎం బోత్ ఆర్ సేమ్ టు సేమ్. సో ఎర్రర్ ఫామ్ అయితే టికెట్ రేట్ చేస్తారు. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, ఇలా టికెట్స్ అనేవి రేట్ చేస్తారు ఎర్రర్ ఫామ్ అయితే. మరి రిజల్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయడానికి ఏం ఉపయోగిస్తారు? టెస్టింగ్ టూల్స్ ఉపయోగిస్తారు. ఏఎల్ఎం అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, హెచ్పిఏఎల్ఎం యావరేజ్ ప్యాకర్ అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, ఇవి ఉపయోగిస్తారు. టెస్టింగ్ టూల్స్ అంటారు వీటిని. ఎర్రర్స్ ఫామ్ అయితేనేమో టికెటింగ్ టూల్ సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తాం. టెస్ట్ కేసెస్ ని అప్లోడ్ చేయడానికి హెచ్పిఏఎల్ఎం, హెచ్పిక్యూసిఏఎల్ఎం ఈ టెస్టింగ్ టూల్స్ ని ఉపయోగిస్తామని చెప్పాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇంటర్వ్యూకి వచ్చాను. డౌన్కి వెళ్ళండి. ఓకేనా? కంప్లీటెడ్. సో ఇవి కొంచెం చూసుకోండి, నెట్లో వెతకండి. ఇవి క్వశ్చన్స్ ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసుకోండి. నాట్ రిక్వైర్డ్, బట్ నేర్చుకుంటే బెటర్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఎంట్రీ పోస్ట్ చేశారు, పోస్ట్ అవ్వలేదు, స్క్రీన్ షాట్ తీసుకుని టెస్టింగ్ టూల్స్ లో అప్లై చేశారు. హెచ్పిఏఎల్ఎం, హెచ్పిక్యూసిఏఎల్ఎం వాటిలో అప్లోడ్ చేశారు. చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్ టీం ఉంటుంది. వాళ్ళు చెక్ చేస్తారు ఎర్రర్ ఎందుకు ఫామ్ అయింది, ఎక్కడ తప్పు జరిగింది, ఏంటి అనేది కూడా వాళ్ళు మీకు క్లారిటీ ఇస్తారు. అంటే దాన్ని ఏమంటారు? క్లారిటీ ఇస్తారు. ఎలా ఇస్తారు? డిఫెక్ట్ డాక్యుమెంట్ అంటారు. డిఫెక్ట్ డాక్యుమెంట్. ఎర్రర్ ఫామ్ అయిన ఎంట్రీ పోస్ట్ అవ్వలేదు, ఎందువల్ల ఎంట్రీ పోస్ట్ అవ్వలేదు, ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేది కూడా ఫైండ్ అవుట్ చేసి డిఫెక్ట్ డాక్యుమెంట్ ని సబ్మిట్ చేస్తారు మేనేజ్మెంట్కి. డిఫెక్ట్ డాక్యుమెంట్ అర్థమైందా? ఎర్రర్ వచ్చింది, మరి ఎందువల్ల వచ్చింది, ప్రాబ్లం ఏంటి అనేది కూడా క్లారిటీ ఉండాలి కంపెనీకి. సో ఇక్కడ ఏం చేస్తారు? డిఫెక్ట్ డాక్యుమెంట్ ని రేట్ చేస్తారు. క్లియరా? టెస్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. క్లియర్ కదా? రైట్. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. డౌన్కి వెళ్ళండి. ఇది హాఫ్ అన్ అవర్లో అవుతున్నారు, నవ్వలేదు కదా? రేపు ఇది చెప్తాను. మన ఇంపార్టెంట్ క్లాసెస్ ఉన్నాయి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అవన్నీ స్టార్ట్ చేయాలి. 78 టుమారో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే, రైట్. సార్ సిఓ క్లాసెస్ కూడా ఉన్నాయి కదా సార్? సిఓ క్లాసెస్ కూడా ఉన్నాయి కదా సార్? ఉన్నాయి, చెప్దాం. ఇక్కడ సిలబస్ ఇవన్నీ కంప్లీట్ అవ్వాలి మనకి. సిఓ కూడా చెప్తాను. సిఓలో కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ చెప్తాను. తర్వాత సిఓలో డెప్త్ గా S4 HANA వీడియోస్ ఇస్తాను. S4 HANAలో చేయండి, అది బాగుంది. S4 HANAలో చాలా క్లాసెస్ చెప్పాను. సిఓలో అవి కవర్ అవుతాయి మీకు అక్కడ. ఓకే. సిఓ కూడా చెప్తాను, డోంట్ వరీ. మనకి సిలబస్ అంది, మీకు ఏదైతే ఫస్ట్ చెప్తానని చెప్పానో ఆ సిలబస్ అంతా కంప్లీట్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే. ఈవెన్ మన సిలబస్ కాపీ ఎందుకు మెయింటైన్ చేస్తున్నాం డైలీ? మనం ఏ క్లాసెస్ చెప్పుకున్నాం, ఏమి చెప్పుకోలేదు అనేది కూడా మనకు తెలియాలి కదా. అందువల్ల కొంతమంది సిలబస్ కాపీ చెప్పరు, చూపించరు అసలు. డైలీ ఏదో టాపిక్ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సిలబస్ కాపీ ఎందుకు మెయింటైన్ చేస్తున్నాము? ఏ ఒక్క టాపిక్ కూడా మిస్ అవ్వలేదని. మీరు క్లాస్ కంప్లీట్ అయితేనే కలర్ చేంజ్ చేయండి, లేకపోతే మార్చకండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ కన్సల్టింగ్ కంపెనీ. నెక్స్ట్ క్లాస్ ఇది డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్.